మేడం చెప్పండి. అంటే ప్రభుత్వం గూడా మారింది. ఇంకా నిరుద్యోగులు ఆన్ రోడ్ మీద ఉన్నారు. ఇంకా క్లారిటీ లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి గాని ఇంకా క్లారిటీ లేదు. 10 రోజులుగా మీరు ధర్నా చేస్తున్నారు. ధర్నాకు కూడా పిలుపునిచ్చారు. మరి ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. మరి దీన్నెలా చూడొచ్చు? ఎట్లా చూడటం ఏందండి? ఒక్క వర్డ్ లో చెప్పొచ్చు, నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం ఎందుకొచ్చింది? చెప్పాలంటే అహంకారంతో వచ్చిన నిర్లక్ష్యం. ఎందుకు పదవులు వచ్చినాయనే అహంకారం మీకుంది. దాని వల్లనే మీకు నిర్లక్ష్యం వచ్చింది. క్లియర్ గా మాకు అనిపిస్తుంది. అదే మీకు రెస్పాన్సిబుల్ ఉన్న పర్సన్స్ అయితే నేను ఒకటి క్వశ్చన్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని కలవడు, ప్రజలకు దూరంగా ఉంటాడు అన్నావు. మరి నువ్వు ఈరోజు మమ్మల్ని కలిసినావా? నీ ఇంటి ముందే గురుకుల అభ్యర్థులు ఎంత మంది రోజు ధర్నాలు చేస్తలేరు? ఆ ప్రమోషన్ల కోసం, దానికోసం, దీనికోసం. నువ్వు ఇంటి నుండి బయటకు పోయేటప్పుడు కనిపిస్తారు, లోపలికి వచ్చినప్పుడు కనిపిస్తారు. మరి అది కనిపించట్లేదా నీ కళ్ళకి? కనిపించినా కళ్ళు మూసుకుంటున్నావా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా మంది నిరుద్యోగుల తరపున మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అలాగే నిరుద్యోగ తరపున కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మేము వస్తే ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఏమైనట్టు? వాళ్ళందరికి పదవులు వచ్చినాయి కదండి. నిరుద్యోగులతో ఏం సంబంధం? కాంగ్రెస్ లో మేము ఎవరిని అప్రోచ్ అయినా ఏం చేస్తున్నారు తెలుసా? రియాజు, బల్మూరి వెంకట్, వీళ్ళిద్దరిని మరి వాళ్ళు రిప్రజెంటేటివ్స్ గా అనౌన్స్ చేసుకున్నారా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం రిప్రజెంటేటివ్స్ గా పెట్టిందా మాకు తెలీదు. ఓకే, అయినా వాళ్ళు ముందు మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు గవర్నమెంట్ కి? వెనకంగా 10-20 మందిని వేసుకొని తిరిగి తప్పుడు సమాచారం ఇస్తే అయిపోతుంది అనుకుంటారా సమస్య? ఒక రోజు ఊకుంటారు, 2 రోజులు ఊకుంటారు, అట్లా 6 నెలలు ఓపిక పట్టినరు. ఇప్పటి నుంచి ఎందుకు ఓపిక పడతారు నిరుద్యోగులు? ఇప్పుడు ఆ 10-20 ఇప్పుడు ఏమైతుందంటే, ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే నువ్వు మాట్లాడకు, నువ్వు సైలెంట్ అయిపో, నీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తావు. ఎంత మందికి ఇస్తావు నామినేటెడ్ పోస్టులు? నీకు వచ్చిందని చెప్పి అందరికి ఇస్తావా? నువ్వు 10 ఇస్తావు, 20 ఇస్తావు, 30 ఇస్తావు. ఇస్తే సరిపోతుంది. ఎలా వేస్తున్నారు? ఇట్లా ప్రే వేస్తున్నారు అనమాట. మీరు గమ్మున ఉండండి, మీకు ఇవి వస్తాయి, అవి వస్తాయి అట్లా చెప్పి వాళ్ళతో నిరుద్యోగులందరినీ మభ్య పెడుతున్నారు. ఎందుకు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటి గురించి చర్చ లేదు. అప్పుడు కూడా నిరుద్యోగులు ఉన్నారు. మరి ఇప్పుడు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అంటే చెప్తా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు అన్యాయం చేసిరు మాకు, నేను కాదని అనట్లే, వాళ్ళని వెనకేసుకు రావట్లే. చేసినా కూడా లాస్ట్ కి వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు రియలైజ్ అయినరు, అమ్మా మేము మీ విషయంలో నిర్లక్ష్యం వహించినాం, ఇప్పటి నుంచి మేము వహించాం, నెక్స్ట్ వచ్చినప్పుడు మేము మీ డిమాండ్లన్నీ చేస్తామని మాట్లాడినారు. అవును, నువ్వు కూడా అదే మాట ఇచ్చినావు, వాళ్ళు అదే మాట ఇచ్చిరు. సో ఇప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ రావడంలో తప్పేముంది? ఇప్పుడు వాళ్ళని నిందించిన ఒక్క విషయం ప్రూవ్ చేసినావా? చెప్పు, ప్రూవ్ చేసిందా? ప్రూవ్ అవ్వలే అంటే అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడాలి. జాబ్ క్యాలెండర్ ఇచ్చినా చెక్ చేసుకోపోండి అన్న. ఏది జాబ్ క్యాలెండర్? ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంది? నేను ఇచ్చినా అని మీడియాలో చెప్తే అది హల్చల్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి అరే మీరు ఓట్లు వేసినందుకు మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా, వాళ్ళని ఆకట్టుకోవాలని నువ్వు చూస్తున్నావేమో. అదే ప్రతి ఒక్క నిరుద్యోగి తలుచుకుంటే మా అమ్మ, మా అబ్బ, మా తాతలందరూ మేము చెప్పింది తినక నువ్వు చెప్పింది తింటారా? నువ్వు చేసే అన్యాయాన్ని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, తలకాయ ఎడబెట్టుకుంటావు నువ్వు కదా. నువ్వు అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కదా. నేను చూసి మేము ఏం నేర్చుకోవాలి? అబద్ధాలు మాట్లాడడం నేర్చుకోవాలా? నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా, ఈ రోజు ఒక్క పని చెప్పండి, మీరు నిరుద్యోగులకు కావాల్సిన పని చేసింది. తిప్పి కొడితే 60 పోస్టులు పెంచిండు గ్రూప్ 1 లా. ప్రజా పరిపాలన అని చెప్తున్నారు కదా, అంటే ప్రజా పరిపాలన ఉన్నట్టా లేనట్టా మరి దీని పరిస్థితి? ప్రజా పరిపాలన అంటే ప్రజలకు కావాల్సిన డిమాండ్స్ ఏంటో వినాలి. అట్లీస్ట్ చేయడం చేయకపోవడం అనేది అనాలిసిస్ తర్వాత నువ్వు చెప్పొచ్చు. ఇంతవరకు నువ్వు వినలే కదా, ఇంకా ప్రజాపాలన ఎట్లయితది? ఏ రకంగా ప్రజాపాలన అండి ఇది? ఏ పనిలో నువ్వు ప్రజల మాట విని చేసినావు? సరే, అన్నిటికని ప్రజల మాట విని చేయలేరు. నువ్వు వినడానికి సిద్ధంగా లేనప్పుడు ఇంకా ప్రజాపాలన ఎట్లా చేస్తావు? నువ్వు ఏ రకంగా చేస్తావు ప్రజాపాలన? ఎలా ఉందంటే ఇప్పుడు మీ నిరుద్యోగులు బాధ చెప్పుకోవడానికైనా ఎలా ఉందా? ఇప్పుడు సెక్రటరేట్ కావండి, లేదా ప్రగతి భవన్ ఉంది, ప్రజాభవన్ అని పెట్టారు. మరి దానికి సంబంధించి ఎలా ఉందా? కనీసం మనకు బాధలు ఎట్లా ఉందంటే, ఒక 10-20 మంది ఉంటారు, వాళ్ళని తీసుకొని ఈ రియాజ్ అనేటైనా, బల్మూర్ వెంకట్ అనేటైనా పోతాడు అంతే. ఇక మేము చూస్తున్నాం, చేస్తున్నాం అంతే. అంతకు మించి ఇంకా ఇప్పుడు నాలాంటి కొత్త వాళ్ళకి పోవడానికి అవకాశం లేదు. రాను కూడా రానివ్వరు. మీడియా ముఖంగా కూడా ఇప్పుడు ఎవరైతే తీన్మార్ మల్లన్న గానీ ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది నిరుద్యోగులకు సంబంధించి. నేను అండగా ఉంటానని కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు ఆయన, మరి ఆయన సపోర్ట్ వచ్చిందా? మరి ఆయన సపోర్ట్ లేదండి. ఆయన బిజీ ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఖర్గేని కలవడానికి, కేసీ వేణుగోపాల్ కలిసి నేను ఎమ్మెల్సీగా గెలిచినా అని చెప్పుకోవడానికి ఆయన దందాలు చేసుకోవడంలో బిజీ ఉన్నాడు తప్ప నిరుద్యోగుల విషయంలో బిజీ లేడు. ఇదే తీన్మార్ మల్లన్న దగ్గరికి నేను కూడా పోయిన ఒక రోజు పోతే, అయ్యో జనార్దన్ చెప్పు చూపించి నువ్వు మీడియా ముఖంగా చెప్పినోడివి, నీకు అంత చిత్తశుద్ధి ఎందుకు లేదు ఈ రోజు? సరే, అవంతా పక్కన
పక్కన పెడితే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ వేస్తేనే ఓట్లు వేస్తేనే గెలిచింది, ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ఎవరో గ్రాడ్యుయేటే కదా వేసింది. మరి వేసినప్పుడు అరే వీళ్ళ బాధ ఇది ఉంది, నీ దృష్టికి తీసుకొచ్చినాక నువ్వు ఎలక్షన్ ప్రచారం కోసం యూజ్ చేసుకున్నావు తప్ప దాన్ని ఆచరణలో పెట్టినవా నువ్వు? కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారి నా సీఎం దగ్గర మాట్లాడినావు, నీ దందాల గురించి పోయి మాట్లాడుకుంటావు, మరి మా గురించి ఎవరు మాట్లాడాలి? ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే మా అందరికి రిప్రజెంటేటివ్ అన్నట్టు నువ్వు అఫీషియల్ గా. నువ్వు ఇదే ప్రశ్నించకపోతే ఇంకా రేపు ఏం ప్రశ్నిస్తావు నువ్వు? అసలు యువర్ అన్ఫిట్ టు బి ఎమ్మెల్సీ. నేను చెప్తున్నాను అన్ఫిట్ టు బి పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడేమో నాకు తెలియదేమో కానీ అన్ఫిట్ టు బి ఎమ్మెల్సీ అండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నప్పుడు మినిమం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక సమస్య కాకపోతే ఒక సమస్య పరిష్కరించాలి. మొన్న గురుకుల వాళ్ళు కూడా అడ్డుకున్నారు ఆయన సీఎం ఇంటికి పోతున్నప్పుడు. కనీసం అప్పుడన్నా నీకు ఎలగాలి కదా బుర్రా, కనీసం అప్పుడన్నా నువ్వు ఆలోచించాలి కదా. అరే వీళ్ళు ఇట్లా అంటున్నారు, సరే వీళ్ళకి నిజంగా బాధ ఉందేమని ఆలోచించా అంటే నీకు అవసరం లేదు. నువ్వు గెలిచినావు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంతే ఉన్నారండి. కాంగ్రెస్ లో గెలిచిరు పక్కన పోతున్నారు, అంతే పట్టించుకునేటోళ్ళు లేడు. ఈ పిలుపు అంటే ధర్నా పిలుపు 10 రోజుల కిందటే మీరు అనౌన్స్ చేయడం జరిగింది, ధర్నా ఉంటుందని. మరి ఈ 10 రోజుల్లో ఎవరైనా నాయకుల నుంచి కానీ రెస్పాన్స్ ఉందా లేకపోతే ఏంటి? రెస్పాన్స్ ఎప్పుడు వచ్చింది నాయకుల నుంచి? మొన్న హరీష్ రావు గారిని అప్రోచ్ అయితే, మా ఫెలో ఆస్పిరెంట్స్ అప్రోచ్ అయితే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీరు చెప్పినవి ఇవి చెయ్యండి అని చెప్పిన తర్వాత బొక్కలో దాక్కున్న ఎలకల్లాగా అందరు ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చారు. బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది చేసినాం అది చేసినాం. ఆ బల్మూరి వెంకట్ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదండి. నేను చెప్తున్నా ఒక్కటి కూడా నిజం లేదు. ఒక ఫెలో నేను మీడియా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళని పోయి ఇంటర్వ్యూలు తీసుకుంటారు, బాధపడేది మేము. మమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూలు తీసుకోండి. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకోండి, మేము దానికి కాదనట్లేం. అరే నిజంగా ఇష్యూ ఉన్నప్పుడు మీడియా కాకపోతే ఇంకెవరు రేస్ చేస్తారు? మమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండి. ఆయన చెప్పిన ప్రతి మాట నిజమా అబద్ధమా మేము చెప్తాం కదా. బాధపడ్డది మేము. ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల సంతోషపడితే అబద్ధం ఎందుకు చెప్తాడండి? ఇప్పుడు ఒకరు అబద్ధం చెప్తారు, ఇద్దరు అబద్ధం చెప్తారు, అందరు అబద్ధం చెప్పారు కదా. ఈడున్న స్ట్రెంత్ సరిపోదా వాళ్ళు చెప్పినవి చేయలేదు అని నిరూపించడానికి? అంతే కదా. ఇప్పుడు తీర్మానం వల్ల మంచిగా ఇగో మన సోదరులు ఇట్లా చెప్పిరు అట్లా చెప్పిరు, గ్రూప్ 1:1:100 నేను మాట్లాడతా చేస్తా, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతా చేస్తా అన్నావు. గెలిచినాక ఒక్క మాటన నీ నోటి నుంచి వచ్చిందా? ల్యాండ్ క్రూజర్లు ఫార్చునర్లలో తిరుగుతావు, నీ ఇష్టం, నువ్వు ఏమైనా వేసుకో. చెప్పి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మోసమా కాదా? కనీసం అంటే ఈ ధర్నా నుంచి ఏమైనా రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వస్తుందని, ఏమైనా ఈవినింగ్ లోపు రెస్పాన్స్ ఏమైనా వస్తుందని ఎక్స్పెక్ట్? అది ఆ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది అది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఇంటిగ్రిటీని ప్రూవ్ చేస్తుందండి. రెస్పాన్స్ వచ్చిందంటే పోనీలే కొంచెం ఇంటిగ్రిటీ మిగిలింది వాళ్ళకి అనుకుంటా. రెస్పాన్స్ రాలేదంటే ఇంకా వాళ్ళంతా మూర్ఖులు చేతగానో ఎవరు లేదని అనుకుంటాం. మేము దీన్ని కంటిన్యూ చేస్తాం, మేమేం ఆపం. థ్యాంక్ యూ.